ఎన్నికలకు ముందు మీపై జరిగిన ప్రతి దాడిని ఖండించిన అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని అనగదొక్కాలని చూస్తున్నారు? మీరు ఎదిగితే వాళ్ళకి ప్రమాదం అని ఎందుకు భావిస్తున్నారు? న్యాచురల్గా ఎవరికైనా ఉంటుంది కదన్న. ఈరోజు నేను ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నప్పుడు అడ్డుకోవాలని ఆనాడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికైనా ఇప్పుడున్న ప్రభుత్వానికైనా అది కామన్గా ఉంటుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పంతా వేరు, వీళ్ళ పంతా వేరు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము తప్పుడు కేసులు పెట్టింది, అది బయటకు కనబడ్డాయి. ఈరోజు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 30కి పైగా కేసులు పెడితే ఏ ఒక్క కేసులో దానికి కావాల్సిన ఆధారాలు కానీ దానికి సంబంధించిన వ్యవహారాలు కానీ ఏమీ లేనందువల్ల పోలీస్ డిపార్ట్మెంటు కనీసము ఈ ఎఫ్ఐఆర్ల పైన ఛార్జ్ షీట్ వేయడానికి కూడా ఆ రోజు ముందుకు రాలేని పరిస్థితి ఉంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవేవీ లేకుండా సైలెంట్గా ఇప్పటి వరకు నా మీద 8 ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. ఏదైనా వేధింపులు ఉంటాయన్నా దీనికి నేను మానసికంగా సిద్ధంగా ఉన్నాను. ఓకే, ఇప్పుడు రాజకీయాలు రాణించాలంటే అర్థబలం అంగబలంతో పాటు ముఖ్యంగా మీడియా సపోర్ట్ కావాలి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి మీడియా సపోర్ట్ ఉంది, అధికార పక్షంలో ఉన్న కూటమికి మీడియా సపోర్ట్ చాలా బాగా ఉందన్నమాట. ఎటు మీడియా సపోర్ట్ కానీ అర్ధబలం అంగబలం లేకుండా మీడియా మద్దతు లేని పార్టీ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు బీసీవై పార్టీ. మరి ఎలా నెట్టుకొస్తారు ఈ సముద్రాన్ని? ఖచ్చితంగా మీడియా మద్దతు వచ్చే రోజు వస్తుందన్న. మాకు కావాల్సింది మీరన్నట్టు మీడియా మద్దతు ముఖ్యమే. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ప్రధాన మీడియా అంతా కూడా, మీడియా సంస్థలన్నీ కూడా మీడియా అంటే 4th ఎస్టేట్ అంటారు. కానీ ఇక్కడ ఏమైందంటే 2 ఎస్టేట్లుగా డివైడ్ అయిపోయారు. 2 పార్టీలకు 2 వర్గాలకు డివైడ్ అయిపోయారు. మీరు భూతద్దం వేసుకొని చూసినా న్యూట్రల్ మీడియా అనేది కనబడడం లేదు. ముఖ్యంగా భారతదేశం మొత్తం మీద తీసుకుంటే ఈ మాట అనడానికి నాకు బాధగా ఉన్నా కానీ మీడియా రంగంలో ఎక్కువగా పొల్యూట్ అయిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కానీ ఇందులో మార్పు రావాలని వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము చేసే పోరాటానికి మీడియా మద్దతు ఉంటుందని కూడా కోరుకుంటున్నాను.